ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నతులండి. ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు గారి గురించి 2 మాటలు మనం తెలుసుకుందామండి. మరి ఎస్తేరు గారు రాణిగారు అయ్యే ముందు ఆవిడ గుణగణాలు ఉదాహరణకు మనం చూస్తే, మరి ఆవిడ దేని మీద ధ్యాస పెట్టింది అని అంటే దేవుని సన్నిధి మీద ధ్యాస పెట్టింది. మరి మనమైతే ఏం చేస్తూ ఉంటామంటే, ఏ పని చేయడానికైనా ముందు అలంకరణకు ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం, అలంకరణకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. మనకి తెలియకుండానే మనం దాన్ని హైలైట్ చేయాలని అనుకుంటూ ఉంటాం. కానీ అది కాదండి, దేవుని వాక్యంలో సెలవిస్తుంది. ఎస్తేరు గారు వష్టి గారు అలంకరించిన అలంకరణకు తప్పనిచ్చి, అంటే తన శరీరాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఉదాహరణకు వాళ్ళు ఏం పెట్టారో అంతవరకే తీసుకున్నారు, కానీ నాకు అవి కావాలి ఇవి కావాలి అని అలంకరణ మీద ఆవిడ మనసు ఉంచలేదు. కానీ దేని మీద మనసు పెట్టారు అంటే, తన రాజ్యాన్ని తన ప్రజల్ని కాపాడుకొనుటకు తను దేవుని సన్నిధి మీద మనస్సుంచిన వారై ఉన్నారు. అయితే అలంకరణకు మంచిగా ఉండాలి ఉండకూడదు అని కాదు, కానీ అండి, నీ మనసు దేన్ని అనుకొనుంది? నువ్వు మొదట ప్రాముఖ్యత దేవుని సన్నిధికి ఇస్తున్నావా, లేదు నీ అలంకరణకు, నీ స్థితిగతులకు, నీ సొంతానికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావా అన్నది మన లైఫ్లో మనము పరీక్షించుకోవాల్సి ఉందండి. మరి రెండో విషయానికి వస్తే, మరి ఎస్తేరు గారు తన విషయమై, తన అలంకరణ విషయమై ఆవిడ అప్పగించేశారు. నాకు దాంతో పెద్దగా సంబంధం లేదన్నట్టు అప్పగించేశారు, దేవునిపై భారం వేశారు. అలాగనే మన లైఫ్లో, మన జీవితంలో కూడా మనము కొన్ని విషయాలు, చాలా విషయాలు, కొన్ని విషయాలు కాదండి, మన లైఫ్లో ప్రతి ఒక్క విషయము, ఎవరికైనా అలంకరణ అంటే ఒక ఆశలు, ఒక కోరికలకి సంబంధించిందే కదండి. ఎవరికైనా లేడీస్కైనా జెంట్స్కైనా అలంకరణ అని అంటే వారి ఆశలు, వారి కోరికలకు సంబంధించిన విషయం. నా విషయానికి వస్తే అది ఎవరికైనా ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు 99% మానవుల్లో ఆశలు, ఆ కోరికలు ఉండక మానవు. అయితే ఆవిడది ఏం చేసిందంటే, ఆ అలంకరణ అంతా తన యజమానులుగా ఉన్నవారికి అప్పగించేసింది. తనకనేది నాకు అది కావాలి ఇది కావాలని తను కోరుకొని వేసుకున్న వ్యక్తిగా లేదు. అలాగున్నే మన జీవితంలో కూడా మనకు కొన్ని కోరికలు, ఆశలు, అవి కావాలి ఇవి కావాలని ఉంటాయి. అయితే ఆవిడ ఎలాగూ అలంకరణ విషయమై దేవునికి అప్పగించేసిందో, మన లైఫ్లో మన కోరికలే కానీ, మన ఆశలే కానీ, మనకున్న స్థితిగతులే కానీ అన్నీ కూడా మనము ప్రభువుకు అప్పగించినట్లయితే, తండ్రి నాకేది కావాలో నాకంటే ఎక్కువగా నీకు తెలుసు, నాకేం కావాలో అన్నీ చూసుకోవడానికి నువ్వు ఉన్నావు అని మనం భరోసాగా, నాకు ఎప్పుడు ఏది అవసరమో అది నువ్వు దయచేయి నాయనా అని మన ఆశలు, మన కోరికలు మనం పక్కకు పెట్టి ఆయన్ని అడిగినట్లయితే, ఆయన మనకు ఎంతో అద్భుతంగాను ఆశ్చర్యకరంగాను మన జీవితాన్ని మలుపు తిప్పగల సమర్థుడండి ఆయన. మరి రాణిగారిని ఎస్తేరు గారిని రాణిగారిని చేయలేదా? అలాగున్నే ఆవిడ వారి కులం చెప్పుకోవడానికి కూడా వారు రాజుగారి దగ్గర భయపడ్డారు. కానీ ఆ కులాన్ని మొత్తాన్ని, అంటే తన జనాంగాన్ని మొత్తాన్ని కూడా రాజుగారు కాపాడేటట్లుగా ప్రభు చేశారు. అది అండి దేవుని శక్తి. మనం అనుకుంటాము నేనుంది కొద్ది స్థితి అనుకుంటాము, కానీ దేవుడు ఆ కొద్ది స్థితిని గొప్ప స్థితిగా మార్చగలడు. నాకేమీ లేదు, ఈరోజు ఇలా ఉంది అని మనం అనుకుంటుంటాం. ఈరోజు నువ్వు 0 అయి ఉండొచ్చు, కానీ దేవుడు రేపు ఆ 0ని ఇంకో 0గా చేసి కూడా దాని పక్కన 1 నింపగలడు. ఇంకో 0ని ఇంకో 0 అని ఎందుకంటున్నా అంటే,
మన లైఫ్లో మనం సున్నాగా ఉన్నాం. అలాగే మన పరిస్థితులు కూడా మరొక సున్నాగా మన జీవితంలో మారతాయి. ఆ మరొక సున్నా కూడా మనము అలాగే దేవుని యందు విశ్వాసంతో మనం నిలబడగలి ఉన్నప్పుడు ఆ దేవుడు మన పక్కన ఒకటిగా నిలబడేవారిగా ఉన్నారు. ఆ ఒకటిగా ఆయన మన జీవితంలో నిలబడినప్పుడు మనము 100% పరిపూర్ణముగా మనము మన జీవితంలో, విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో, లైఫ్లో అన్ని విషయాల్లో కూడా మనము ఘనంగా, జయంగా, తండ్రి జయించిన జయము మనము కూడా మన జీవితంలో జయవీరుని కుమారుల్లాగా మనము నిలబడగలుగుతాము, ఆశీర్వదింపబడగలుగుతాము, అనేక మందికి దీవెనకరంగా ఉంటాము. మీ అందరికీ వాక్యం అర్థమైందని అనుకుంటున్నాను. తప్పులుంటే క్షమించండి. దేవుని కృప మనకందరికీ నిండుగా మెండుగా ఆయన దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.